Audio Jungle. Audio Jungle. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. యాజ్ యూజువల్ సండే అయితే వచ్చేసింది. సండే అంటేనే నాన్ వెజ్ డే. సో మనం అందరం సండే అంటే ఆల్మోస్ట్ చాలామంది నాన్ వెజ్ అయితే చేసుకుంటారు. సో ఇవాళ మన వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. స్పైసీ మటన్ కర్రీ అయితే చేయబోతున్నాను. వీడియో చూసే ముందు వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే మటన్ అండి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే 3/4 కిలో మటన్ అయితే తీసుకున్నాను. సో మా ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఇంత మాత్రం సరిపోతుంది. మీకు ఇంకా క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టు ఇలా పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇలా 3/4 కిలో మటన్కి ఇలా 3 ఆనియన్ మీడియం సైజు, ఒక పెద్ద సైజు టమాటా, 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి. ఇలా అన్నీ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. స్పైసీ మటన్ కర్రీ అండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ టైంలో చికెన్ అయితే తినడానికి చాలా వరకు అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి ఆంధ్రాలో ఇలా బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది కదా. సో చాలా వరకు చికెన్ అయితే అవాయిడ్ చేయండి. ఇలా మటన్ కానీ లేదా ఫిష్ అయినా, ఫిష్ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. సో చికెన్ అవాయిడ్ చేసి ఇలా అయితే ఫిష్ లేదా మటన్ అలా తీసుకోండి. సో మనమైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాము. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ అయితే పెట్టుకోండి. ఇలా కుక్కర్ పెట్టుకున్నాక మనము ఆయిల్ అయితే యాడ్ చేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మన మసాలా దినుసులు చూద్దామండి. ఇలా బిర్యానీ ఆకులు 2, లవంగాలు, ఇలాచి 3, అలాగే కొద్దిగా చెక్క అండి. అన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అండి, 2గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అందులో వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అండి అందులో వేసి బాగా మగ్గనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న మటన్ అయితే యాడ్ చేద్దాము. మీడియం సైజ్ అయితే సరిపోతుందండి. పీసెస్ అయితే బాగా ఉడికిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా మనకు మసాలా అంతా బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ కానీ, టమాటా కానీ, పచ్చిమిర్చి అలా మొత్తం బాగా కలిపే విధంగా కలుపుకోవాలి. ఇలా కొద్దిసేపు కుక్కర్ మూత అయితే పెట్టేసి క్లోజ్ చేయకుండా జస్ట్ ఊరికే అలా పెట్టేసి ఉడకనిద్దామండి. ఇలా బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకున్నాక మనం మళ్ళీ మూత పెట్టేసి బాగా కొంచెం సేపు ఒక 15 మినిట్స్ అయినా ఉడికించుకోవాలి. నీరు అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అందులో ఇప్పుడైతే పసుపు యాడ్ చేద్దామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకుందాము. ఇలా పసుపు యాడ్ చేసుకున్నాక కారం అండి 1.5 స్పూన్ అయితే నేను యాడ్ చేశాను. మీరు ఇంకా కారం ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే యాడ్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ అయితే యాడ్ చేశాను. అలాగే ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి యాడ్ చేసి బాగా అన్నీ కలుపుకున్నానండి. ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు అండి, తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం మళ్ళీ బాగా ఉడికించుకోవాలి కొంచెం సేపు. ఇలా మూత పెట్టేసి బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకొని, చూసారా ముక్కలకి మసాలా అనేది బాగా పట్టాలి. అదేవిధంగా బాగా ఫ్రై చేసుకోవాలి.
కర్రీ అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేను. సో ఇలా మధ్య మధ్యలో బాగా ఉడికించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేద్దాము. ముక్కలు బాగా మునిగేంత వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనము విజిల్ పెడతాం కదా, 4 నుంచి 5 విజిల్ వరకు పెడతాము. దానికి తగినట్టు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి అండి, కొబ్బరి పొడి అయితే కొద్దిగా యాడ్ చేసుకొని గరం మసాలా 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర, పుదీనా అండి కొంచెము వేసుకొని బాగా కలుపుకోవాలి. మనము కొబ్బరి పొడి తీసుకున్నాం కదా, మీరు పేస్ట్ అయినా కూడా తయారు చేసుకోవచ్చు. దాన్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పొడి యాడ్ చేశాను. ఇలా బాగా అన్నీ కలుపుకున్నాక టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకొని మనము కుక్కర్ అనేది పెట్టుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయాయి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 4 నుంచి 5 విజిల్ వరకు బాగా రావాలండి. అప్పుడే మటన్ అనేది బాగా ఉడుకుతుంది. అయితే 5 విజిల్ పెట్టాను. మటన్ అయితే చాలా బాగా ఉడికిందండి. చూసారా, ఆయిల్ అనేది బాగా పైకి తేలుతూ బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో మళ్ళీ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టేసామంటే మన మసాలా ఇంకా బాగా ముక్కలకి బాగా పడుతుంది. ఇలా 5 మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఉడికించాము అంటే చాలా బాగుంటుంది. మసాలా అన్నీ ముక్కలకి పట్టి యమ్మీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనము టేస్ట్ చేద్దాము. సో మన స్పైసీ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇవాళ వైట్ రైస్ విత్ స్పైసీ మటన్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. చూసారా, చాలా బాగా వచ్చింది కర్రీ అయితేను. ఇదండి ఇవాళ వీడియో వచ్చేసి. ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీ వరకు అయితే వస్తుంది. ఇవాల్టి స్పైసీ మటన్ కర్రీ అయితే చాలా బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.